నేలకొండపల్లి గ్రామస్తులో రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి చూద్దాం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఏదో ఆదుకుంటుంది, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రధానంగా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటుంది ప్రభుత్వం? ఇప్పటివరకైతే ఈ కాటా వేసిన వరకు ఇస్తున్నారు, కానీ బోనస్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఈ సంవత్సరం మాత్రం కాంప్లెక్స్ కానీ యూరియా కానీ టైట్ చేశారు. రైతు బంధు పడలేదు, ఇంకా పడతాయి అన్నారు. రుణమాఫీ కాలేదు. అవి కొంచెం సీఎం గారి దృష్టిలో పోయి ఆయన కొంచెం రిక్వెస్ట్గా మాకు సాయం చేస్తే బాగుంటుందని ఆలోచన. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు రైతులను పట్టించుకునే లేదు. ఆయన వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు పక్కన వేసుకోవటమే తప్ప రైతు చూసింది లేదు, రైతుని ఆదుకున్నది లేదు, రైతుకి సాయం చేసింది కూడా లేదు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది బీఆర్ఎస్ కంటే. మీరు చెప్పండి, ప్రభుత్వం వచ్చినాక రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? ప్రభుత్వం నుంచి ఏమైనా రైతు బంధు కానివ్వండి ఇంకేమైనా అందుతున్నాయి? రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ రావట్లేదు. 90 ఏళ్ళే మాకున్నది రుణమాఫీ, అది లేదు. రైతు బంధు రాదు. యాసింగ్ ఓట్లు వేసినాం, ఆ యాసింగ్ ఓట్లకి కూడా బోనస్ ఇస్తున్నాడు. కింటాకి 500 బోనస్ కూడా ఇవ్వట్లేదు. ఆయన చేసింది అయితే ఏమి లేదు. కేసీఆర్ గవర్నమెంటే మంచిగా డబ్బులు ఇచ్చింది, రుణమాఫీ చేసింది, అవన్నీ సకాలం మంచిగా చేసింది. కేసీఆర్ చేసిండు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలు చెప్పడమే కానీ శాతలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకుని చెప్తుంది కదా? కేంద్రం ఆదుకుంటూనే ఉంది, ఇస్తూనే ఉంది 2000 రూపాయలు. అది కేంద్రం కూడా ఇస్తూనే ఉంది. మరి కాంగ్రెస్ ఇచ్చేది ఏది? 90 ఏళ్ళే రుణమాఫీ కాలే మాకు. 2 లక్షలు చేస్తానన్నాడు. 2 లక్షలు తెచ్చుకోండి నేను ఎమ్మట చేస్తున్నాడు. ఆ 2 లక్షలు లేదు, 90 ఏళ్ళు లేవు, 20 ఏళ్ళు కూడా కాలే. మరి ఏది ఆయన చెప్పుడు మాటలే కానీ చేతులు లేవు, చేతలు లేవుగా. గిట్టుబడి దొరకట్లేదు. ఈరేకైతే సీరియల్ నిలబడి చెప్పులు పెట్టి తిరిగిన రోజులు ఉన్నాయి, ఈరే కూడా లేదు. కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడే బాగున్నాయి మందు కట్టలు అన్నీ. ఈయన వచ్చినాక ఏది లేదు. ఈరే కట్టలు రేట్లు పెరిగినాయి. 500 రూపాయలు ఈరే కట్ట తీసుకున్నాం మేము, ఒక్కటేది లేదు. అట్టుంది. మీరు చెప్పండి, గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎట్లే ఉందిలే కానీ వడ్లు అయితే స్పీడ్గానే కొంటారు కానీ యాసంగి బోనస్ వేయలేదు. మందు కట్టలు బాగా టైట్ అవుతుంది. ఏందండి 3 రోజులకు కలిసి 110 కట్టలు పట్టి పంపించిండు. అంత ఇబ్బంది పడ్డాం. బయట కూడా 500 పెట్టి కట్టలు తీసుకొచ్చారు. ఒక్కొక్క కట్ట 500 కోదాట్లు వేసుకొచ్చినాం. వాటి వల్ల బాగానే ఇబ్బంది అవుతుంది, కానీ బోనస్ అయితే వేయలేదు. యాసంగి రుణమాఫీ కూడా కాలేదు. గతంలో ఎట్టుంది కేసీఆర్ ప్రభుత్వంలో? గతంలో అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉందిలేండి. మనం అంటాం కానీ వాళ్ళు అంతే చెప్తారు, వీళ్ళు అంతే చెప్తారండి. రకరకాల ప్రభుత్వం నుంచి ఏంటి డిమాండ్ చేస్తున్నాను? ఏముందండి, మందు కట్ల కాను వీటికి బోనస్ వేయాలండి. రైతుకి మరీ ఇబ్బంది అవుతుంది. తీసుకుంటే వాటికి రుణమాఫీ కూడా ఇవ్వాలి. చెప్పండి, మీకు రైతులు మీ పేరేం పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నేను కౌలుదారిని, 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. ప్రధాన సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే ఇదివరకు వచ్చేసి కౌలుదారికి ఇస్తున్నాను. కౌలుదారికి 12,000 ఇస్తున్నారు. ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నారు. అవి రాల, కౌలుదారి రాల. ఇప్పుడు రైతులు ఏంటంటే రైతులకు వచ్చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళ తోటలో వస్తున్నాయి. వాళ్ళ ప్లస్ మనం కౌలు ఇస్తూనే ఉన్నాం. అటు ఆ డబ్బులు వస్తున్నాయి, ఇటు ఈ డబ్బులు వస్తున్నాయి. మధ్యలో మేము కౌలు లాస్ పోతున్నాం. కౌలుదారికి ఇస్తున్నారు, కౌలుదారి రాల. ఆడవాళ్ళకి వచ్చేసి 2,500 ఇస్తున్నారు. అయ్యి రాల. గ్యాస్ 500 సబ్సిడీ ఇస్తున్నారు. గ్యాస్ లేవు. ఇది వచ్చి గ్యాస్ 1000 రూపాయలు ఇస్తున్నారు. అదే డైరెక్ట్గా 500 గ్యాస్ ఇస్తే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ బోనస్ చెప్పడానికి బట్టి యాసింగ్ వాటిలో కానీ ఇస్తున్నాను. ఎంత బట్టిగా ఏ అతి లేవు గతి లేవు. ఎరువులు ఇస్తున్నారు. ఎరువులు వచ్చేసి ఒక యూరియా కట్ట 500 తీసుకుంటారండి. కాంప్లెక్స్ వచ్చి 1,450 నుంచి 1,550 దాకా తీసుకుంటారు. ఇప్పుడు మా సన్నకారు రైతులు మేము చేయాలంటే వ్యవసాయదారులు ఏం చేస్తామండి? ఇప్పుడు నెలకు 12 వస్తున్నాయి, అయ్యి లేవు. అయ్యి వస్తాను ఆశపడి చేస్తున్నాం, అయ్యి రానంత మరికి. ఒడ్లు వాన వచ్చి ఆగవుతున్నాయి, అయ్యి మొక్కలు ఇచ్చి వేసుకోవట్లేదు సరిగా. ఇక్కడ వచ్చి మేతలు చూస్తున్నాయి, మేతలు రావట్లా. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు కౌలుదారి డబ్బులు వేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. సన్నకారు రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రతి రైతు కూడా యూరియా విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఇలా అనేక విషయంలో కానీ రైతుల్ని మాత్రం నట్టెంట ముంచుతామని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి. అంతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా చేసిన అని చెప్తారు, కానీ అది కూడా ఎంత మార్కు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా అది కూడా లేదని చెప్పి ఇంత దారుణంగా రైతులను మాత్రం అనేక ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నకారు రైతులు కానీ, అదేవిధంగా కౌలు రైతులు కానీ, అదేవిధంగా అనేక మంది రైతులను కానీ ఆదుకోవాలని కూడా ఇక్కడ రైతులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, నేలకొండపల్లి నుంచి.